మరి ఇన్నోసెంట్ గా అప్పుడు రైతు బిడ్డకి ఇచ్చిన వీడేమో మిలిటరీ బిడ్డకి ఇస్తే ఓకే, నో ప్రాబ్లం, తీసుకో, ఆయన అరువుడే. కానీ కానీ ఒక అమ్మాయి కోసము సాక్రిఫైస్ చేస్తున్నాడు చూడు, మిగతా వాళ్ళ దగ్గర సాక్రిఫైస్ చేయట్లేడు. ఇప్పుడు సంజన ఏమైనా క్వశ్చన్ మార్కులు వేసింది అనుకో, ఇరిసిడ్స్ కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొన్న డిమాండ్ పవన్ గురించి అయితే తలా డబాన కొట్టాడు. మరి తనుజ విషయంలో ఆ కాన్ఫిడెంట్, ఆ బిల్డప్, ఆ ఓవర్ యాక్టింగ్, ఇలా ఇలా చూపించే మాటలు, ఈ యాటిట్యూడ్ కనిపించాడు. మరి సంజన దగ్గర మాట్లాడతాడు, రీతు దగ్గర, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడు, ఓన్లీ తనుజ దగ్గర మాత్రమే ఆగుతున్నాడు. తనుజ దగ్గర అదే కదా నేను చెప్పేది. మరి అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసినోడు, జీవితంలో గెలిచినోడు అయితే ఇప్పుడు నేను చూడలే. ఇంకంతే. ఎందుకంటే నీ బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కాంపిటీటర్లు బ్రో, ప్రతి ఒక్కడు కాంపిటీటర్లే. వాళ్ళు ఉన్న ప్రతి నిమిషము కాంపిటీషన్ ఫీల్డే. కాకుండా ఎవరు గెలవాలి అని, ఎలా గెలవాలి అని ఆలోచించాలి. కానీ ఎవరి కోసం, ఎవరితోటి నేను సాక్రిఫైస్ చేస్తే మంచిగానే అవుతా అని చెప్తా చూడు, అది మంచి అనిపించట్లేదు బ్రో. ఆర్మీ కళ్యాణ్ వాళ్ళ మదర్ కి తనుజ శారీ ఇచ్చింది కదా, ఇట్లా ఏమన్నా బొట్లు వేసుకోవాలని. అదే ఓవర్ యాక్టింగ్ అంటారు. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తనుజ శారీ ఇవ్వడము అవంతా డ్రామా. తనుజ అంత చెత్త ప్లేయరే లేదు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే